Hello everyone, welcome back to Ashok to Zetic. Na peru Ashok. ఏంటి కొత్తగా స్పెక్స్ పెట్టుకున్నానని చెప్పేసి చూస్తున్నారా? చిన్న ఐ ఇన్ఫెక్షన్ 1 వీక్ లో క్లియర్ అయిపోతుంది. సేఫ్ సైడ్ గా స్పెక్స్ పెట్టుకున్నాను. ఇక టాపిక్ లోకి వెళ్తే, ఇక ఎవరైతే నాకు ఒక పెద్ద వెహికల్ కావాలి, ఆ వెహికల్ చూడడానికి స్టైలిష్ లుక్ లో ఉండాలి, అంటే ఒక సెలబ్రిటీ యూజ్ చేసే క్యారవన్ లుక్ లో ఉండాలి, ఆ వెహికల్ ని నేను బిజినెస్ ఆర్ కమర్షియల్ పర్పస్ లేదా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీకి యూజ్ చేసుకునేటట్లు ఉండాలి, అలాంటి వెహికల్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ అర్బేనియా ఫోర్స్ సూపర్గా సెట్ అవుతుంది. ఈ వీడియోలో అర్బేనియా ఫోర్స్ వెహికల్ రివ్యూ చేయబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓవరాల్ ఫోర్స్ అర్బేనియా లుక్ ఇలా ఉంటుంది విత్ ప్రీమియం వరల్డ్ క్లాస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం స్టైలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రైవర్ క్యాబిన్ ని అబ్జర్వ్ చేస్తే ఒక ప్రీమియం కార్లో ఉండే ఆల్మోస్ట్ స్పెషల్ ఫీచర్స్ ఈ క్యాబిన్ లో ఉన్నాయి. రేర్ ప్యాసింజర్ ఏసీ కంట్రోల్ ఆప్షన్, ఎల్ఈడి ఫ్లాష్ లైట్ విత్ ఎమర్జెన్సీ SOS బటన్. ఈ ఇన్ఫోర్మెంట్ సిస్టంలో యాపిల్ కార్ప్లే సపోర్ట్, ఆండ్రాయిడ్ సపోర్ట్, రేర్ ప్యాసింజర్ క్యాబిన్ కెమెరా వ్యూ, రేర్ రివర్సింగ్ కెమెరా వ్యూ, మీడియా ప్లే కంట్రోల్ విత్ 8 స్పీకర్స్ తో పాటు కొన్ని వెహికల్ స్మార్ట్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అది ఫుల్లీ టచ్ స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడ ఓడోమీటర్లో వెహికల్ పర్ఫార్మెన్స్ లైట్ ఇండికేషన్ ఆప్షన్స్. ఈ లైట్ ఇండికేషన్స్ ద్వారా మనం వెహికల్ మాల్ ఫంక్షనింగ్ కూడా కొద్ది వరకు చెక్ చేసుకోవచ్చు. ఇక ఓవరాల్ గా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, డాష్ బోర్డ్ మౌంటెడ్ గేర్ లివర్, యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ఎనేబుల్డ్, కెమెరా బేస్డ్ రివర్స్ పార్కింగ్ అసిస్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో డ్రైవర్ క్యాబిన్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఒక కార్ డ్రైవ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది మనకి. సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక ప్యాసింజర్ క్యాబిన్ అబ్జర్వ్ చేస్తే బెస్ట్ ఇన్ రైట్ క్లాస్ ఉంటుంది. డైలీ కమ్యూట్ కోసం డిజైన్ చేశారు. సీల్డ్ పానోరమిక్ విండోస్ ఉన్నాయి. ఏసీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఉంది. రిక్లైన్ సీట్స్ ఉన్నాయి. ఈ వెహికల్ ని ఎస్పెషల్లీ లాంగ్ హాలిడేస్, రైడ్స్ అండ్ వెకేషన్స్ కోసం డిజైన్ చేశారు. స్లైడ్ డోర్ విత్ ఈజీ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది. ఈచ్ ఇండివిజువల్ సీట్ కి ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ సీట్స్ ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఇండివిజువల్ సీట్ కి సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ ఆప్షన్ ఉంది. పైన ఏసీ కంట్రోల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లాష్ లైట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం ఇండివిజువల్ సీట్కి ఏసీని, ఫ్లాష్ లైట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఫోన్ని ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్ బ్లోవర్స్ ఉన్నాయి, ఎందుకంటే ప్యాసింజర్ క్యాబిన్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఏసీ సరిపోదు, సో ఎక్స్ట్రా బ్లోవర్స్ కూడా ఉన్నాయి. ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి, నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్ CC 2596 ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 70 లీటర్స్. ఎమిషన్ నార్మ్స్ వచ్చేసి BS6. మ్యాక్స్ టార్క్ 350 న్యూటన్ మీటర్స్. మ్యాక్స్ పవర్ 115 HP. ఫ్యూయల్ టైప్ డీజిల్. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. కంపెనీ అఫీషియల్ మైలేజ్ వచ్చేసి 11 అంటున్నారు, బట్ నేను పర్సనల్గా విన్నది ఏంటంటే అప్ టు 8 to 9 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుందని చెప్పేసి విన్నాను. బాడీ స్టైలింగ్ ఇటాలియన్ ఎక్స్పర్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జర్మన్ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక వెహికల్ లైటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే LED డే రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. టెయిల్ ల్యాంప్స్ విత్ లైట్ గైడ్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఇక్కడ ఫ్రంట్ లో ఉండే ప్రొజెక్టర్ ల్యాంప్స్ ద్వారా లైట్ ఫోకసింగ్ అయితే సూపర్ గా ఉంటుంది నైట్స్ లో. ఇక వీల్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ రేర్ లో 235/65 R16C రేడియల్ టైప్ టైర్స్ ని యూజ్ చేశారు. ఇక సస్పెన్షన్ అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ ఫర్ RFS, ట్రాన్స్ఫర్స్ లీఫ్ స్ప్రింగ్ ఫర్ IFS యూజ్ చేశారు. రేర్ లో పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ విత్ డిస్క్ బ్రేక్స్ ఆప్షన్ ఉంది. అంతా బానే ఉంది, కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఒకటే డిస్సాటిస్ఫాక్షన్, బూట్ స్పేస్ ఇవ్వలేదు. బూట్ స్పేస్ ఇచ్చుంటే బాగుండేది, కానీ సీట్స్ కింద ఉండే స్పేస్ అయితే మనం బూట్ స్పేస్ లాగా యూజ్ చేసుకుని అడ్జస్ట్ అవ్వచ్చు. ఇక వెహికల్ డైమెన్షన్స్ వచ్చేసి ఓవరాల్ లెంత్ 5440 mm, ఓవరాల్ విడ్త్ 2095 mm, ఓవరాల్ హైట్
2550 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 200, వీల్ బేస్ 3350 mm ఉంటుంది. పైన ఐకార్డ్స్లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ఐకార్డ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ అర్బేనియా ఫోర్స్లో కంప్లీట్గా 10+D సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. 10+D అంటే 10 సీట్స్ సెపరేట్గా ఉంటాయి, ప్లస్ డ్రైవర్ సీట్ ఉంటుంది. ఈ వెహికల్లో మనం డ్రైవర్ సీట్ని అబ్జర్వ్ చేస్తే డ్రైవర్ సీట్ కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక 2 మెంబర్స్ని అకామిడేట్ చేయొచ్చు. ఓవరాల్గా అడ్జస్ట్ అయితే 13 మెంబర్స్ కూడా ఈ అర్బేనియా ఫోర్స్ వెహికల్లో ట్రావెల్ చేయొచ్చు. మన ఛానల్లో 10+ అబోవ్ సీటింగ్ కెపాసిటీ ఉన్న వెహికల్స్లో అశోక్ లీలాండ్ బడా దోస్త్ ఎక్స్ప్రెస్ వెహికల్ని రివ్యూ చేశాను. దాని తర్వాత ఈ అర్బేనియా ఫోర్స్ వెహికల్ని రివ్యూ చేస్తున్నాను. అబోవ్ 10 సీటర్ కెపాసిటీలో 2 వెహికల్స్ రివ్యూ చేశాను కాబట్టి అశోక్ లీలాండ్ బడా దోస్త్ ఎక్స్ప్రెస్ వెన్ కంపేర్ టు అర్బేనియా ఫోర్స్లో స్పెషల్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అర్బేనియా ఫోర్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఫెసిలిటీ ఉంటుంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, సీట్స్కి USB ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక ఎవరైతే నాకు మంచి ఫీచర్స్తోని 10 అబోవ్ సీటింగ్ కెపాసిటీ ఉన్న వెహికల్ కావాలంటే అర్బేనియా ఫోర్స్ తీసుకోవచ్చు. లేదు నాకు సింపుల్గా ఉండాలి వెహికల్ కానీ 10 అబోవ్ సీటింగ్ కెపాసిటీ ఉండాలి అనుకునే వాళ్ళు అశోక్ లీలాండ్ బడా దోస్త్ ఎక్స్ప్రెస్ తీసుకోవచ్చు. మన ఛానల్లో అశోక్ లీలాండ్ బడా దోస్త్ ఎక్స్ప్రెస్ వెహికల్ రివ్యూ చూడని వాళ్ళ కోసం లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి. ఇక ఫైనల్గా ఈ అర్బేనియా ఫోర్స్ వెహికల్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, RTO అన్నీ కలుపుకొని మనకి అప్ టు 32 to 35 lakhs వరకు డిపెండింగ్ అపాన్ ద స్టేట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉండొచ్చు. ఈ అర్బేనియా ఫోర్స్ వెహికల్ రివ్యూ గురించి మీ ఒపీనియన్ నాకు కామెంట్లో పింక్ చేయండి.